Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 123. ముమ్మాటికి తప్పే. ఇంకా నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వే స్వయంగా వేరే అమ్మాయి గురించి ఆలోచించు అని చెప్పినా నీ భర్త నువ్వే కావాలని అంటున్నాడు. అదే వేరే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? భార్యకి తెలియకుండా చాలా కథలు నడుపుతున్నారు. అలాంటిది భార్య స్వయంగా చెప్తే ఊరుకునే వాళ్ళు ఎంత తక్కువ మంది తెలుసా నీకు? ఇంకొకసారి వేరే ఆడపిల్ల గురించి నీ భర్త దగ్గర మాట్లాడకు. నీకు నీ భర్తకి నువ్వు, నీ భర్త నీ మీద ప్రాణం పెట్టుకున్నాడు. అందుకు సంతోషపడు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని చెప్పింది మహాలక్ష్మి. అలా గడ్డిపెట్టు నీ కూతురికి. తిక్కల మొహం దానిలాగా మాట్లాడుతుంది. ఎవరైనా సరే నా భర్త నాకే సొంతమని అనుకుంటారు. అంతెందుకు, ఈ వయసులో మీ తాత నేను ఇద్దరం ముసలోళ్ళం అయిపోయినా కూడా నా ముసలోడు నాకే సొంతమని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటి నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని నాకంటే అది బెటర్, దాని గురించి ఆలోచించు అంటావు. ఉంటుంటే ఉన్నమతి పోతుంది అంటారు. నిన్ను చూస్తుంటే నీకు అసలు మతే లేదు అనిపిస్తోంది అని అంది విశాలాక్షమ్మ. నా మొగుడిని వేరే ఆడదానికి అప్పగించడం నాకేమైనా సరదా అని అనుకుంటున్నావా అమ్మమ్మ? ఏదో మనసులో ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల అలా అన్నాను అంతే. అనగానే ఇంకొకసారి అలా మాట్లాడకు. ఒకవేళ నీకు నిజంగా ఇన్సెక్యూరిటీ ఉంటే మీరు నన్ను వదిలేసి వెళ్ళకండి. వదిలేసి వెళ్తే మాత్రం కాలర్ పట్టుకుని మరీ లాక్కొస్తాను అని నీ మొగుడిని బెదిరించు. అంతేగాని వేరే దాని వైపు చూడమని మాత్రం ఎంకరేజ్ చేయకు అని చెప్పింది విశాలాక్షమ్మ. నీ మనవరాలికి ఎండుగడ్డి, పచ్చగడ్డి రెండూ పెట్టినా కూడా తను మారుతుంది అని నాకు నమ్మకం లేదు. దీన్ని భరించడం నా వల్ల కాదు. నేను వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను అని కరుణ బాత్రూమ్ నుంచి బయటికి రావడంతో విశాలాక్షమ్మ, మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తే దక్ష ఇంకాస్త ఆశ్చర్యంగా చూసింది. ఏం మాట్లాడుతున్నావురా? నోరు మూసుకో. అసుర సంధ్య వేళ పిచ్చివాగుడు వాక్కు అనగానే మరి లేకపోతే ఏంటి నానమ్మ? నేను దీనికోసం పాకులాడుతున్నాను. ప్రతి క్షణం దీని అటెన్షన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాను. పెళ్ళైన తర్వాత ఏ మొగుడైనా పెళ్ళాం అటెన్షన్ కోసం ట్రై చేస్తాడా నాలాంటి వెర్రిబాగుల వాడు? కాకపోతే ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత ఆత్రంగా ఆలోచిస్తూ ఉంటాడో ఆఫీస్లో ఉన్నా కూడా ఈ రాక్షసి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇంటికి వస్తే ఫస్ట్ ఇదే నాకు కనిపించాలి అనుకుంటాను. కానీ దీనికి మాత్రం నా మనసుతో పని లేదు. పెద్ద త్యాగమూర్తిలాగా కటింగ్ ఇస్తూ ఉంటుంది అని చిరాకుగా చెప్పడంతో కర్ణ మాటలకి దక్ష ఆశ్చర్యపోయినా ఆ తర్వాత మూతి ముడుచుకుంది. చూసావుగా, వాడు సిగ్గు విడిచి నువ్వంటే ఎంత పిచ్చి పెంచుకున్నాడో కూడా చెప్తున్నాడు. ఇలాంటి మొగుడు నువ్వు కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా రాడే. అలాంటి వాడిని నీ కొంగున కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోకుండా ఇలా పిచ్చివాగుడు వాగుతావేంటి అనగాని వాళ్ళ నానమ్మ వైపు వింతగా చూడ్డంతో ఆవిడ మాటలకి మహాలక్ష్మి, దక్ష నవ్వేసరికి ఏంటి నానమ్మ, నీ మనవరాలికి నన్ను పెట్టుగా మార్చుకోమని సలహాలు ఇస్తున్నావా అని అడిగాడు. తప్పేముందిరా? అయినా అది మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ నువ్వు కుక్కపిల్లలాగా దాని తోక పట్టుకొని తిరుగుతూనే ఉంటావు కదా! అనగానే, నాని నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అనగానే, నీ మొహంలే, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాల గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు సన్యాసం, గిన్యాసం అని మాట్లాడకు అని చెప్పి మహాలక్ష్మి, విశాలాక్షమ్మ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. దక్ష మూతి ముడుచుకొని కర్ణ వైపు చూస్తూ ఉంటే, ఇంకా దూరంగా నిలబడతావేంటి? హగ్ చేసుకొని నన్ను బుజ్జగించు అని చెప్పడంతో నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని, ఐఎమ్ సో సారీ బుజ్జులు. ఇంకెవరైనా నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తే దాని జుట్టు కత్తిరిస్తాను. ఇంకెప్పుడు ఇంకొక అమ్మాయి గురించి నీ దగ్గర మాట్లాడను అని చెప్పడంతో నవ్వుకుంటూ ఆమె మొహం అంతా ఇష్టంగా ఆర్ద్రంగా ముద్దులు పెడుతుంటే చాలు చాలు, ఛాన్స్ దొరికితే చాలు అనగానే ఆమె నడుం చుట్టూ చేవేసి గట్టిగా దగ్గరికి లాక్కొని, నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకుంటున్నాను. దానికి నాకెందుకు సిగ్గు అని అన్నాడు.
సరేలే సిగ్గు లేకపోయినా పర్వాలేదు అని దక్ష అనగానే కర్ణ సీరియస్‌గా చూడడంతో ఆమె నవ్వడంతో అతను గూడా నవ్వాడు. ఉదయాన్నే ధాత్రి చెవి దగ్గర వరుణ్ గుసగుసగా తెల్లవారిపోయింది. ఇంకా నిద్ర లేవకుండా నిద్రపోవడం బ్యాడ్ గర్ల్స్ హ్యాబిట్స్ తెలుసా అని అంటూ ఆమె చెంపల మీద వేళ్లతో తడుముతూ ఉండడంతో ఓవర్ యాక్షన్ చేయకు. రాత్రంతా నిద్ర ఉందా నాకు? అసలు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాను అని చెప్పడంతో వరుణ్ నవ్వుకుంటూ ఎందుకు నిద్రపోలేదు రాత్రంతా అని అడగడంతో కోపంగా కళ్ళు తెరిచి చూసి ఏంటి నీ ఉద్దేశం అని అడిగింది. ఇందులో ఉద్దేశం ఏముంది? ఎందుకు నిద్రపోలేదు అని అడుగుతున్నాను అనగానే కోపంగా వరుణ్ వైపు చూస్తూ నేనెందుకు నిద్రపోలేదో నీకు తెలీదా? తెలీదా నీకు అని కోపంగా అడిగేసరికి తెలుసు తెలుసు అన్నాడు నవ్వుతూ. నీ వల్లే నేను రాత్రంతా నిద్రపోలేదు. నాకు బాగా ఆకలిగా ఉంది. అలాగే బాగా తలనొప్పిగా కూడా ఉంది. కాఫీ ఆర్డర్ పెట్టు. నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంటూ నీరసంగా బాత్రూంలోకి వెళ్ళి బయటకొచ్చేసరికి కాఫీతో పాటు బ్రేక్‌ఫాస్ట్ కూడా ఆర్డర్ చేశాడు. నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అనగానే ఈరోజు వెళ్దామా బయటికి అని వరుణ్ టీజ్ చేస్తున్నట్టుగా అడిగేసరికి నేను రాలేననే కదా నువ్వు తమాషా చేస్తున్నావు అనగానే అతను నవ్వుతూ ఉంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాను తెగ నవ్వుతున్నావు నవ్వింది చాలు ఫ్రెష్ అయ్యిరా సారీ నీకోసం ఆగకుండా తింటున్నానని ఏమనుకోకు అని అంటూ కాఫీ తాగి కొంచెం మైండ్ బాడీ రిలాక్స్ అయిన తర్వాత ఫుడ్ తింటూ కూర్చుంది ధాత్రి. పర్వాలేదులే అని అంటూ వరుణ్ ఫ్రెష్ అయ్యి రావడంతో నువ్వు కూడా తిను నాకు బాగా నిద్రొస్తోంది. నేను పడుకుంటానని ధాత్రి నిద్రపోవడంతో పడుకుంటావా? నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా అనగానే ఆమె సీరియస్‌గా చూడడంతో ఓకే. ఓకే. ఎందుకంత కోపంగా చూస్తావని చెప్పడంతో ధాత్రి నిద్రపోవడంతో వరుణ్ ఫుడ్ తినేసి అతను కూడా నిద్రపోయాడు. అలా 10 రోజులు గడిచిపోయాయి. వరుణ్, ధాత్రి హనీమూన్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి బయలుదేరిపోవడంతో దక్ష, కర్ణ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తున్నారు. "నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఒట్టి మనిషివి కాదు. నాతో పాటు రావద్దు అంటే వింటావా?" అనగానే, "ఇంట్లో ఉండి మాత్రం ఏం చేయాలి? మీరేమో హాస్పిటల్‌కి, వాకింగ్‌కి తప్ప నన్నసలు బయటకి తీసుకువెళ్ళడం లేదు. మరేం చేయను? అందుకే ఈ వంక పెట్టుకొని బయటకొచ్చేశాను. దారిలో నాకు ఐస్ క్రీమ్ కొనివ్వాలి. ఇంకా నాకు కావాల్సినవన్నీ కొనివ్వాలి" అనగానే, "నీకు కావాల్సినవన్నీ కొనిస్తాను. ఐస్ క్రీమ్ మాత్రం కొనివ్వను" అనగానే, "ఎందుకు?" అని కోపంగా అడగడంతో, "నువ్వు ప్రెగ్నెంట్. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. దానివల్ల కడుపులో ఉన్న బేబీకి మంచిది కాదు. కావాలంటే డెలివరీ అయిన తర్వాత నీ ఇష్టం. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అడగొద్దు" అన్నాడు. చూడండి దిస్ ఈజ్ టూ మచ్. ఇలా నా నోరు, కడుపు కట్టేసి నా ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ గురించి ఆలోచించకపోతే మీ బుజ్జిగాడు హెల్తీగా పుట్టడు అనగానే బుజ్జిగాడు కాదు బుజ్జి పాప అనగానే ఏదో ఒకటి అని చెప్పడంతో ఎందుకు హెల్తీగా పుట్టడు? నీకు హెల్త్ కోసం కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఇస్తున్నాను కదా అనగానే అవి ఇస్తున్నారు బాగానే ఉంది. నా క్రేవింగ్స్ గురించి పట్టించుకోవడం లేదు కదా! వాటి సంగతేంటి అని అడిగింది. నీ క్రేవింగ్స్ గురించి నాకు తెలీదా? అర్ధరాత్రి లేచి బిర్యానీ కావాలంటావు. మళ్ళీ మధ్యరాత్రి లేచి చికెన్ లాలీపాప్స్ కావాలని అంటావు. తెల్లవారుజామున గులాబ్ జామున్ తినాలని అనిపిస్తుంది అంటావు. అవన్నీ తెచ్చిపెడుతున్నాను కదా! అనగానే అలాగే ఐస్ క్రీమ్ కూడా తెచ్చిపెట్టండి అని అడిగింది. ఆ ఒక్కటి అడక్కు అని చెప్పడంతో కోపంగా దక్ష మూతి తిప్పుకుంటూ ఉంటేనే హలో అన్నయ్య అని వరుణ్, హలో బావ అని అంటూ లగేజ్ తీసుకుని దాత్రి రావడంతో ఎలా ఉన్నారని అడగడంతో చాలా బావున్నాం అక్కా. నీ కడుపులో ఉన్న బుజ్జిగాడు ఎలా ఉన్నాడు అనగానే దక్ష నవ్వుతూ కర్ణ వైపు చూసి కళ్ళు ఎగరేయడంతో ఒసేయ్ బుజ్జిగాడు కాదు బుజ్జి పాప అని అన్నాడు కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.